ఎంజీఎన్ఆర్ఈజీ అనేటువంటి పథకంను పేరు మారుస్తూ దాంట్లో విధి విధానాలను సమూలంగా చేంజ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ చట్టమే వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ అనేటువంటిది షార్ట్ ఫామ్ PPGRAMG అనేటువంటి కొత్త పథకం. ఈ పథకం గురించి తెలుసుకుందాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వము గ్రామీణ అభివృద్ధి, గ్రామ స్వరాజ్యము, ఫాదర్ ఆఫ్ ఇండియా పేరు పైన, మహాత్మా గాంధీ పేరు పైన ఎంజీఎన్ఆర్ఈజీ అనేటువంటి ఒక పథకాన్ని గ్రామీణ ప్రాంతంలో ఉన్న కూలీల కోసం పని కల్పించడం కోసం ఒక చట్టాన్ని చేయడం జరిగింది. ఆ చట్టాన్ని మనం ఎంజీఎన్ఆర్ఈజీ అనేటువంటి పథకం అంటున్నాం. అందులో భాగంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్న కూలీలకి 100 రోజులు గ్యారంటీగా పని కల్పించేటువంటి చట్టాన్ని చేయడం జరిగింది. అయితే ఇప్పుడు అధికారంలో బీజేపీ ప్రభుత్వము మహాత్మా గాంధీ పేరును తీసేసి ఆ పథకంలో ఉండేటువంటి విధి విధానాలను కూడా మార్చడం అనేటువంటి జరిగింది. ఆ పథకం ద్వారా జరిగేటువంటి అవినీతిని, ఆ పథకం ద్వారా జరిగేటువంటి చేతిరాత పనిని తగ్గించడం కోసం, అవినీతిని లేకుండా ట్రాన్స్పరెన్సీ కోసం, డిజిటలైజేషన్ చేయడం కోసం కొన్ని విధి విధానాలను ఈ పథకంలో భాగంగా తీసుకురావడం జరిగింది. ఎంజీఎన్ఆర్ఈజీ అనేటువంటి పేరును, మహాత్మా గాంధీ పేరును పూర్తిగా తీసేసి వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ అనేటువంటి VBG-RAMG అనేటువంటి కొత్త పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఇందులో సెక్షన్ 3(1) ప్రకారం కరువు విపత్తులు నోటిఫై చేసే ప్రాంతాల్లో అదనంగా 50 రోజులు పని కల్పించడమే కాకుండా అటవీ ప్రాంతాల్లో నివసించే ఎస్టీ కమ్యూనిటీకి, గిరిజనులకు అదనంగా మరి 150 రోజుల పనిని కల్పించడం. ఈ 3(1) సెక్షన్ ప్రకారము 125 రోజులు ప్రామాణికమైన చట్టబద్ధమైనటువంటి అర్హతతో ప్రతి ఒక్కరికి గ్రామీణ ప్రాంతంలో పని కల్పించాలనేటువంటి ఉద్దేశం చేత ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అయితే సెక్షన్ 22(2) ప్రకారం కేంద్ర రాష్ట్ర నిధులను పరిశీలించినట్లయితే ఎంజీఎన్ఆర్ఈజీఏలో భాగంగా 90:10% నిధులను కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేస్తే, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము దాన్ని మారుస్తూ 60:40 నిష్పత్తుల్లో కేంద్రం 60% నిధులను, 40% రాష్ట్ర ప్రభుత్వ నిధులను భరించేటట్టు ఈ చట్టం అనేటువంటిది తీసుకురావడం జరిగింది. అయితే ఇందులో ఈశాన్య రాష్ట్రాలు, హిమాలయ రాష్ట్రాలు, ఉత్తరాఖండ్, మరి జమ్మూ కాశ్మీర్లో 90:10% నిష్పత్తిలో నిధులను ఖర్చు చేయడమే కాకుండా శాసనసభ లేని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 100% నిధులను ఖర్చు చేయాలని చెప్పేసి మరి ఈ సెక్షన్ ద్వారా ఈ కొత్త చట్టంలో చెప్పడం అనేటువంటిది జరిగింది. సెక్షన్ 6(1) ప్రకారము వ్యవసాయ సీజన్ ఎప్పుడైతే ప్రారంభమవుతుందో, వ్యవసాయ సీజన్ ప్రారంభమైనప్పటి నుండి 60 రోజులు ఈ గ్రామీణ ఉపాధి కూలీలకు పని కల్పించకూడదు అని చెప్పేసి చట్టంలో మెన్షన్ చేయడం అనేటువంటిది జరిగింది. రాష్ట్రాలు ప్రతి ఆర్థిక సంవత్సరంలో 60 రోజులు అనేటువంటివి పని లేకుండా ఉండాలని చెప్పేసి మరి ముందస్తుగా చెప్పడం అనేటువంటిది జరిగింది. అయితే ఇందులో నీటి భద్రత, గ్రామీణ మౌలిక సదుపాయాలు, జీవనోపాధి సంబంధిత మౌలిక సదుపాయాలు మెరుగు చేయడం కోసం, తీవ్ర వాతావరణ ఉపశమన పనులు చేయడం కోసం ఈ పథకాన్ని తీసుకొచ్చి గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి కూలీల ద్వారా
గ్రామాన్ని అభివృద్ధి చేయాలి, గ్రామంలో మౌలిక వసతులు కల్పించాలనేటువంటి ఉద్దేశం చేత ఈ పథకాన్ని తీసుకొచ్చినామని చెప్పేసి చెప్పడం అనేటువంటి జరిగింది. అయితే ఈ పథకంలో VBG రామ్జీ అనేటువంటి పేరు ఉంటుంది, కానీ రాము అంటే దేవుని పేరు కూడా పెట్టలేదు. రాము అనేటువంటిది కేవలం రోజ్గార్ అండ్ అజీవికా అనేటువంటి పేరు చేత రామ్ అనేటువంటి వచ్చింది, ఒక షార్ట్ ఫామ్ తప్ప. ఇది రాము అనేటువంటి దేవుని పేరు కాదు. కానీ ఇందులో VBG రామ్జీ అనేటువంటి పేరు లోపల ఎలాంటి మహాత్మా గాంధీకి సంబంధించినటువంటి పేరు అనేటువంటిది ఇందులో పెట్టడం అనేటువంటిది జరగలేదు. తీసుకొచ్చిన VBG రామ్జీ అనేటువంటి పథకం పైన చాలామంది మేధావులు, యూనివర్సిటీ ప్రొఫెసర్స్, గ్రామీణ ప్రాంతాల్లో నివసించేటువంటి వారు కూడా ఈ పథకాన్ని వ్యతిరేకించడం అనేటువంటి జరుగుతుంది. ఎందుకు వ్యతిరేకిస్తున్నారు ఈ పథకాన్ని అనేటువంటిది మనం పరిశీలించినట్లయితే, ఈ పథకం ద్వారా ఫాదర్ ఆఫ్ నేషన్ అయిన మహాత్మా గాంధీ పేరును తీసేయడం చాలా విమర్శనాత్మకంగా ప్రభుత్వం మీద విమర్శలు చేయడం అనేటువంటి జరిగింది. ఇందులో ఒక దేవుడి పేరు రామ్ అనేటువంటి పేరును చేర్చకుండా షార్ట్ ఫామ్లో రామ్జీ అనేటువంటి పెట్టడం కూడా దేవుని అవమానించడంగా చాలామంది విమర్శకులు చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా ఈ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం 60% నిధులను, 40% రాష్ట్ర ప్రభుత్వ నిధులను భరించాలి. రాష్ట్రం 40% నిధులను భరించినట్లయితే ఆ నిధులను సమకూర్చుకోవడానికి రాష్ట్రాల యొక్క సొంత ఆదాయం అనేటువంటిది ఉండదు. ఖర్చు చేయడం అనేటువంటిది చాలా ఇబ్బందిగా ఉంటుంది. 40% నిధులను సమకూర్చుకోవడం అనేటువంటిది చాలా కష్టసాధ్యం అని చెప్పేసి కూడా విమర్శకులు ఈ పథకాన్ని విమర్శించడం అనేటువంటి జరుగుతుంది. రాష్ట్రంలో ఆర్థికంగా అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రాల్లో ఈ పథకాన్ని అమలు చేయడానికి కావాల్సినటువంటి 40% రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు సమకూరుతాయి. కానీ ఆర్థికంగా వెనుకబడినటువంటి రాష్ట్రాలు అయినటువంటి తక్కువ ఆదాయం ఉన్నటువంటి రాష్ట్రాల నుండి ఈ 40% నిధులు అనేటువంటిది సమకూర్చుకోవడం కష్టసాధ్యము అని చెప్పేసి చాలామంది విమర్శించడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఈ పథకంలో భాగంగా గ్రామ సభల ద్వారా పనిని నిర్ణయించాలి. గ్రామ సభలు ఏర్పాటు చేసి గ్రామ సభలకు అధ్యక్షత వహించినటువంటి సర్పంచ్ ఆధ్వర్యం లోపల గ్రామ పంచాయతీయే ఈ ఉపాధి హామీకి సంబంధించినటువంటి పనులను నిర్ధారించాలి, కానీ కేంద్రం కాదు అని, కేంద్రానికి హక్కు లేదు అని చెప్పేసి చాలామంది విమర్శిస్తున్నారు. ఇది కేవలం గ్రామ పంచాయతీ పరిధి లోపల మాత్రమే పని నిర్ణయాలు అనేటువంటి ఉండాలని చెప్పేసి కూడా మరి కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడం, 365 రోజుల్లో కేవలం 125 రోజులు పని దినాలు కల్పించడం ఎంతవరకు సమంజసము? గ్రామీణ ప్రాంతాల్లో నివసించే అత్యంత పేదరికం ఉన్నటువంటి పేదలకి ఈ యొక్క 125 రోజుల ఉపాధి హామీ అనేటువంటిది మరి జీవనోపాధికి సరిపోదు అని చెప్పేసి చాలామంది విమర్శించడం అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా ఈ పథకంలో భాగంగా వాళ్ళకి ఇచ్చేటువంటి రోజు కూలీ అనేటువంటి పెంచకపోవడం, రోజు కూలీ 220-230 రూపాయలుగా ఇవ్వడం అనేటువంటిది కూడా
సరైనటువంటిది కాదు. వారికి జీవనోపాధికి, వారి ఆర్థిక అభివృద్ధికి, వారి కుటుంబ పోషణకు ఈ రోజు కూలి అనేటువంటి సరిపోదు అని చెప్పేసి కూడా చాలామంది విమర్శించడం అనేటువంటిది జరుగుతుంది. వ్యవసాయ సీజన్లో జరిగేటువంటి పనుల సందర్భంలో 60 రోజులు ఈ పనులను ఆపాలి అని చెప్పేసి కేంద్రము నిర్ణయించడం అనేటువంటి సరైనది కాదు. గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి అత్యంత పేదలు మాత్రమే ఈ ఉపాధి హామీ కూలీలుగా ఉంటున్నారు. వారికి వ్యవసాయ భూములు అనేటువంటి చాలా తక్కువగా ఉంటున్నాయి. సీజన్ 60 రోజుల్లో వారి యొక్క పని లేని సందర్భం లోపల వాళ్ళకి మరి కుటుంబ పోషణ అనేటువంటి భారంగా ఉంటుంది. కాబట్టి వ్యవసాయ సీజన్లో కూడా ఈ పని అనేటువంటిది పెట్టాలి. ఇతరత్ర కూరగాయలు పండించడం కోసం కావచ్చు, పండ్ల పెంపకం కోసం కావచ్చు, పండ్ల తోటలు, కూరగాయల యొక్క తోటల పెంపకం కోసం వ్యవసాయ సీజన్లో వర్షాలు కురిసిన తర్వాత జరిగేటువంటి వ్యవసాయ సీజన్ పనుల లోపల ఈ పథకాన్ని కూరగాయలు మరి పండ్ల తోటల పెంపకానికి ఉపయోగించాలి తప్ప 60 రోజుల యొక్క విరామము సెలవు అనేటువంటిది క్రాప్ హాలిడే అనేటువంటి ఇవ్వకూడదు అని చెప్పేసి మేము ప్రభుత్వానికి సూచిస్తున్నాము. ఇందులో సంవత్సరానికి 365 రోజులు ఉంది. కానీ ఈ పథకంలో కేవలం 125 రోజుల్ని పని కల్పిస్తున్నారు. మరి దేశంలో ఉండేటువంటి ప్రతి ఉద్యోగికి 365 రోజులు పని కల్పించినప్పుడు కేంద్రంలో ఉండేటువంటి రాజకీయ నాయకునికి 365 రోజులు పని ఉన్నప్పుడు, వ్యాపారస్తునికి 365 రోజులు పని ఉన్నప్పుడు, మరి కేవలం గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి వ్యవసాయ కూలీలకు కేవలం 125 రోజులు మాత్రమే సంవత్సర కాలంలో పనిని కల్పిస్తే ఆ కుటుంబం ఏ విధంగా బాగుపడుతుంది? ఆ కుటుంబ పోషణ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది? అంటే మీరు ఇచ్చేటువంటిది చాలా తక్కువ పని దినాలుగా ఉంది. ఈ పని దినాల ద్వారా గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి పేదరికం పని చేసుకొని మరి ఉన్నతంగా, విలాసవంతంగా, లగ్జరీగా జీవించడం అనేటువంటి సాధ్యం కాదు. కాబట్టి సోషలిస్ట్ పార్టీ మేము ఏం చెప్తున్నాం, ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నాం అంటే, ప్రభుత్వం ఖచ్చితంగా 200 రోజు సంవత్సరంలో పని దినాలను కేటాయించాలని, రోజు కూలిని 800 చేయాలని, వ్యవసాయ పనులకు, ఇతర ఫామ్లో ఉండేటువంటి పనులకు, రోడ్లు, వంతెనాలు, ఇతర గ్రామీణ ప్రాంతాల్లో మౌలికంగా జరిగేటువంటి పనులు ఏవైతే ఉంటున్నాయో వాటన్నిటికీ కూడా ఈ వ్యవసాయ కూలీలను ఉపయోగించుకొని వారికి సంవత్సరంలో 200 రోజులు ఖచ్చితంగా గ్యారంటీగా వాళ్ళకి పని కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, దాదాపు 265 మిలియన్స్ అత్యంత పేదరికంలో ఉండేటువంటి వారు మాత్రమే ఈ పథకం లోపల భాగంగా ఉన్నారు. అంటే దాదాపు 26 కోట్ల మంది ఈ పథకంలో ఉన్నారు. కాబట్టి వీళ్ళకు గ్యారంటీగా పని అనేటువంటిది లేదు, సేఫ్టీ అనేటువంటిది లేదు, సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ అనేటువంటివి లేవు, పెన్షన్ లేదు, వాళ్ళకు పిఎఫ్ లేదు, వాళ్ళకు ప్రమాద బీమా అనేటువంటిది లేదు, వాళ్ళకి ఇన్సూరెన్స్ అనేటువంటిది లేదు. సోషల్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి అంశాలను కేంద్ర ప్రభుత్వం చెప్పకపోవడం కూడా చాలా విడ్డూరము. వాళ్ళకి ఎలాంటి సేఫ్టీ, భద్రత అనేటువంటిది కల్పించకుండా పని చేయించుకోవడం అనేటువంటి బానిసలను చేయడమే అవుతుంది. వాళ్ళు బానిస పని చేయించుకోవడమే అవుతుంది. బానిసలుగా మాత్రమే వాళ్ళు 125 రోజులు పని చేస్తారు. కానీ వారికి ఒక హక్కుగా పని అనేటువంటిది ఈ దేశంలో ఒక హక్కుగా కల్పించి వారి చేత పని చేయించుకోవడం అనేటువంటిది ఉండదు. కాబట్టి గ్రామీణ ప్రాంతంలో ఈ పథకం కిందికి వచ్చేటువంటి కూలీలు అందరూ కూడా 26 కోట్ల మంది దాదాపు బానిసలుగా మాత్రమే పని చేస్తారు తప్ప వాళ్ళకి ఎలాంటి సోషల్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి స్కీమ్స్ ద్వారా లబ్ధి లేదు. అంటే వాళ్ళు విలాసవంతమైనటువంటి జీవితం ఉండకూడదు, వారికి విలాసవంతమైనటువంటి మరి పౌష్టిక రుచికరమైనటువంటి ఆహార పదార్థాలు అనేటువంటి అందకూడదు, వారికి కంటి నిండా నిద్ర ఉండకూడదు, వారికి గృహ అలంకరణల విషయంలో కానీ, వారికి వాహనాల విషయంలో కానీ మరి ఉద్యోగస్తులకు సమానమైనటువంటి హోదా అనేటువంటి ఉండకూడదు, వాళ్ళు విలాసవంతంగా జీవించకూడదు, వారు కేవలం పనిచేసేటువంటి బానిసలుగా మాత్రమే ఉండాలి అనేటువంటిది మాత్రమే ప్రభుత్వ దృష్టి ఉంది. కానీ వారికి సరైనటువంటి న్యాయం చేస్తూ వారికి సోషల్ సెక్యూరిటీ స్కీమ్లో పిఎఫ్ ఇవ్వడం కానీ, పెన్షన్ ఇవ్వడం కానీ,
వారికి ప్రమాద బీమా ఇవ్వడం అనేటువంటిది ఈ స్కీమ్లో మెన్షన్ చేయలేదు. విబిజీ రామ్జీ స్కీమ్లో అస్సలు లేనే లేదు. సోషల్ సెక్యూరిటీ స్కీమ్ అనేటువంటిది లేదు. వారికి ఎంత రోజు కూలి ఇస్తున్నాం అనేటువంటిది కూడా నిర్ధారణ అనేటువంటి చేయలేదు. చాలా విడ్డూరంగా ఉంది ఈ స్కీమ్ అనేటువంటిది, చాలా అసంపూర్తిగా ఉంది. ఈ స్కీమ్ ద్వారా బానిసలుగా పనిచేయడం తప్ప వాళ్ళకు ఒక పని అనేటువంటి ఒక హక్కు అనేటువంటి కల్పించినట్టు లేదు. అయితే ఇక్కడ ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఆస్తులను సృష్టించాలి, కానీ ఆస్తులను సృష్టించేటువంటి పనులు అనేటువంటివి ఈ స్కీమ్లో చెప్పలేదు. అసలు గాంధీజీ పేరు లేకపోవడం, గ్రామీణాభివృద్ధిని కోరుకునేటువంటి మహాత్మా గాంధీ పేరు లేకపోవడం కూడా మరి మహాత్మా గాంధీ రెండోసారి హత్య చేసినట్టే ఉంది. వీరు కేవలం రాజకీయంగా మాత్రమే ఉపయోగపడేటువంటి విధంగా ఉంది తప్ప మరి ఇది ఎలాంటి గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి ఉపాధి కూలీలకు ఉపయోగపడేటువంటి స్కీముగా లేదు అని చెప్పేసి మనం ఖచ్చితంగా ఈ వీడియో ద్వారా తెలుసుకోవడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి సోషలిస్ట్ పార్టీ ఈ కొత్త చట్టం ద్వారా తీసుకొచ్చినటువంటి పని దినాలను, కొత్త చట్టం ఏదైతే విబిజీ రామ్జీ అనేటువంటి పథకం ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నాం. ఎన్ఆర్ఈజీ అనేటువంటి పథకాన్ని అదే పేరుతో కొనసాగిస్తూ పని దినాలను 200 రోజులకు పెంచి వారికి 800 రూపాయలు రోజు కూలి ఇవ్వాలి అని చెప్పేసి మేము సోషలిస్ట్ పార్టీ తరఫున నరసింహన్ రాయ్ నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం అనేది జరుగుతుంది. ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళకు సాంఘిక న్యాయము, సాంఘిక హక్కు, సాంఘిక భద్రత మీద దృష్టి పెట్టి వారికి సరైనటువంటి న్యాయం చేయాలి అని చెప్పేసి కోరుతూ